ఇక్కడ నుంచి 70 సంవత్సరాల వరకు ఆడ మగ అనే తేడా లేకుండా గీసిన బొమ్మలండి. దీనిని చూస్తుంటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని దానిలో మనం కూడా భాగస్థులము అని అనుకోనికి ఆసక్తి కూడా ఉంది దీంట్లో. తర్వాత ఇకపోతే ఈ సినిమా యాక్చువల్ రియల్ లైఫ్ అండి. అంటే ఈ కోస్టల్ ఆంధ్రాలో కొంతమంది లైఫ్ ఎలా గడుపుతున్నారు అని చెప్పానని. నేను ఒక తెలంగాణ వాడిని అండి. అయినా కోస్టల్ ఆంధ్ర విషయం, కోస్టల్ ఆంధ్ర బాధలు ఎందుకు చెప్తున్నానంటే మనమందరం మానవులము, మనమందరము ఒక జాతికి చెందిన వాళ్ళము. వాళ్ళ బాధలు కూడా మనం చెప్పుకున్నా చూపియాలి. తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ వచ్చి చూసిన తర్వాత చాలా బాగా రీసెర్చ్ చేశారు మీరు. ఇంత ఎక్స్టెన్సివ్గా ఇలాంటి సినిమా ఎక్కడ ఎవరు తీసినట్లు లేరు. లైఫ్ బాగా చూపించారు, కొన్ని వాస్తవాలు బాగా చూపించారని చెప్పి కూడా అన్నారు. సో వారు వచ్చి చూసినందుకు మా ఆఫీస్లో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఫిల్మ్లో సుబ్బరాజ్ గారు, గాయత్రి, ఎల్బి శ్రీరామ్ గారు, జీవ, రావు రమేష్ ఇలాంటి ప్రముఖ ఆర్టిస్టులతో పాటు కొత్తగా నేను ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టిస్టులు కూడా ఉన్నారండి. రామ్కి, తన్మయి, మహేష్, అలాగే అప్పలరాజు. సో దే ఆర్ ఆల్ ఫ్రమ్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి దే హ్యావ్ గివెన్ దర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే మట్టి నుంచి వచ్చిన నిజమైన ఆర్టిస్టులు నేను తీసుకొని రావాలనుకున్నాను. వాళ్లతో అండ్ ఆల్రెడీ సీజన్డ్ ఆర్టిస్టులతో ఒక మంచి కాంబినేషన్తో ఎంటర్టైన్మెంట్ వాల్యూతో ఈ ఫిల్మ్ తయారు చేయాలనుకున్నామండి. డెఫినెట్లీ థింక్ దిస్ ఫిల్మ్ విల్ బి అప్రిషియేటెడ్. ఈ కార్టూన్ కాంటెస్ట్కి మమ్మల్ని దీవించడానికి వచ్చిన భరద్వాజ గారు, సురేష్ బాబు గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి అతిథులకి, పాత్రికేయ మిత్రులకి వీళ్ళందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ, గంగపుత్రులు ఈ సినిమాకి పైగా కార్టూన్లు అంటున్నారు, ఎక్కడి నుంచి వస్తే ఎవరు పంపిస్తారు అనుకున్నాం. ఇక్కడికి వచ్చినాక అర్థమైంది ఏదైనా కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ చెప్తే రెస్పాన్స్ ఎప్పుడు ఉంటుంది. అంటే మేము సినిమాలకు కూడా జనం రావట్లేదు అంటూ ఉంటాం. మేము మంచి సినిమా తీయట్లేదు, రావట్లేదు అనే మాట మేము చెప్పడం మానేసాం. మేము సినిమా తీస్తున్నాం, మీరు రావట్లేదని మాత్రమే చెప్తున్నాం. మేము మంచి సినిమా తీయట్లేదు, మీరు రావట్లేదంటే బాగుండేది. అలాగే గంగపుత్రులు అనేది ఒక కాన్సెప్ట్, ప్రకృతి మీద గ్రీడ్ వర్సెస్ నేచర్, ప్రకృతి అన్నారు కాబట్టి దాని మీద ఎంత రెస్పాన్స్ ఉందో ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్న కార్టూన్స్ చూస్తానని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక ఆనందకరమైన విషయం ఏంటంటే తెలుగులో సినిమాల కథలు లేవు, చెప్పేవాళ్ళు లేడు, ఆలోచించేవాళ్ళు లేడు అని మేము చాలా అనుకుంటున్నాం. ఇక్కడ రాసి చాలా వచ్చిన కార్టూన్స్ అన్ని ఎక్కువ మన దగ్గర నుంచి వచ్చినాయి. వచ్చిన వాటి అన్నిట్లోనూ ఒక ఐడియా ఉంది, ఒక కాన్సెప్ట్ ఉంది. ప్రతిదానికి ఒక కాన్సెప్ట్తో చేశారు. అంటే ఆలోచించే వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. దాన్ని మనం సరిగ్గా వాడుకోలేకపోతున్నాం, వాళ్ళని బయటికి తీసుకురాలేకపోతున్నాం. కేవలం హైదరాబాద్లో మన చుట్టూ తిరిగి మమ్మల్ని హింసించే వాళ్లే రైటర్స్ అని అనుకుంటాం తప్పు. రాష్ట్రంలో మంచి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ హింసించే వాళ్ళు చాలా దరిద్రమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టించుకోకుండా మంచి వాళ్ళ కోసం మాకు అవకాశం ఇస్తే మంచి వాళ్ళు దొరుకుతారు అనేది ఇప్పుడు ఇవాళ ఇది చూసినాక అర్థమైంది నాకు. సో ఇలాంటి ప్రయత్నం చేయగలిగితే ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇవాళ వాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇస్ సునీల్ గారు ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్, వెరీ సిన్సియర్ ఫిల్మ్ మేకర్. అంటే చాలా మందిని కలుస్తూ ఉంటాం. హీఈస్ మేడ్ అ మార్క్ ఫర్ హిమ్సెల్ఫ్. చాలా స్టడీగా దట్ ఐ విల్ మేక్ సెన్సిబుల్ సినిమా అండి. అండ్ యూ కెన్ సీ స్మాల్ డాక్యుమెంటరీ విన్నర్ ఆఫ్ నంది అవార్డ్ హియర్, విన్నర్ ఆఫ్ నంది అవార్డ్ దేర్. అలా స్టడీగా హీస్ బీన్ గ్రోయింగ్ వెరీ వెల్. అండ్ రీసెంట్గానే వీ స్టార్టెడ్ హ్యావింగ్ సమ్ ఇంటరాక్షన్స్. వాట్ ఐ నాకు నచ్చింది ఏంటంటే ఇట్ ఈస్ వెరీ సిన్సియర్ టు ద పాయింట్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ. దెన్ హీ టోల్డ్ మీ అబౌట్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా గురించి చెప్పి దట్ వీఆర్ డూయింగ్ దిస్. మామూలుగా ఒక సినిమాకి ప్రమోట్ చేయాలంటే ఏదో ఒక ఈవెంట్ పెట్టి ఆ రిపిటేటివ్ ఈవెంట్స్ కాకుండా హీస్ డన్ అ వెరీ 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 టాపికల్ ఈవెంట్. ఆయన అన్నట్టు ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ ఫిలిం, ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఫిలిం, ఆఫ్ హౌ మనం అందరం మన ఎన్వైరన్మెంట్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నాం. ఎవ్రీ మినిట్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అ కొలాప్స్. అది మన కళ్ళ ముందు కనపడినా కూడా మనం పట్టించుకోకుండా విల్ బి కంటిన్యూయింగ్ టు డూ ఇట్. దాన్ని చాలా ఎంటర్టైనింగ్గా, చాలా క్లారిటీగా ఆల్ దీస్ కార్టూన్స్ ఆర్ వెరీ వెరీ క్లియర్లీ మన మొహం మీద కొట్టినట్టు చెబుతున్నాయి వాట్ వీ షుడ్ నాట్ బీ డూయింగ్. ఈ కార్టూన్స్ ఐ థింక్ షుడ్ బి సెంట్ టు ఆల్ థియేటర్స్, ఆల్ పబ్లిక్ ప్లేసెస్, schools, so that people will see and realize that there is this whole environment is very fragile and we are seriously damaging it.
ఇప్పుడు I've not seen the film. I'm sure he would have made a very good film. సంపాదించాలని మాత్రం లేదండి, నేను ఒక మంచి ప్రోడక్ట్ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అండ్ దెర్ ఇస్ అ జెన్యూనిటీ ఇన్ ద ప్రాజెక్ట్, ఒక సిన్సియారిటీ, అండ్ హీ పుట్స్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ద ప్రాజెక్ట్. అండ్ వీ నీడ్ మోర్ పీపుల్ లైక్ యూ సునీల్ ఇన్ ది ఇండస్ట్రీ. ఒక కొత్త మార్పు రావాలి. మంచి సినిమాలు రావట్లేదు అంటున్నారు, నిజంగా రావట్లేదండి మంచి సినిమాలు. నేను కూడా థియేటర్కి వెళ్ళి మంచి సినిమా చూసిన చాలా కాలం అయింది, మోర్ దెన్ a year and a half I think. Since it's been, I watched a good film. But I'm hoping that Gangaputrulu లాంటి ఒక మంచి జెన్యూన్ కాన్సెప్ట్, ఒక కొత్త కథనాన్ని ప్రజల ముందులోకి తీసుకురావటం, వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ నేను అభినందిస్తున్నాను. అండ్ ఐ హోప్ ఫర్ బసిరెడ్డి గారు, రవీందర్ గారికి, ప్రతి ఒక్కరికి దిస్ మూవీ విల్ నాట్ ఓన్లీ గెట్ దెమ్ అన్ అవార్డ్ బట్ ఆల్సో ద రివార్డ్స్ విల్ ఆల్సో కమ్ ఫర్ దిస్ ఫిల్మ్ అని నేను ఆశిస్తున్నాను. నిజంగా ఇది చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్. నాకు కూడా ఫస్ట్ చాలా మంది అడిగారు, ఫస్ట్ మీరు కమర్షియల్గా పిక్ చేసుకోకుండా ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు అని అందరూ అడిగారు. నిజంగా ఈ మూవీలో నా క్యారెక్టరైజేషన్ ఫిషర్ ఉమెన్గా చేయటం నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. అసలు ఏంటంటే ఇందులో ఉన్న డెప్త్, ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ సెంటెన్సెస్ డెప్త్, అందులో ఉన్న డెప్త్ కానీ, లేదా అసలు వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ లైఫ్ హిస్టరీని నేను పర్టికులర్గా చేయటం నాకు నిజంగా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా ఇప్పుడు ఇలా వీళ్ళందరినీ కలుసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది.